ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నా తల్లిని తోడబుట్టిన వాళ్లకంటే ఎక్కువగా చూసుకున్నారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలుగా ఉండేవారు. నీ కళ్ళకి పొరలు కమ్మాయి, నీ చెవులకి అబద్ధాలు వినిపించాయి. మాలతి నిత్యతో కలిసి వాళ్ళేం చెప్తే అది నువ్వు నమ్ముతున్నావు. సుధాకర్ నాన్న గొప్పతనం అసలు నీకు తెలీదు. ఆయన కనిపించిన వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు. అందరికీ తల్లో నాలుకలా ఉండేవారు. అంత గొప్ప ఆయన కడుపున పుట్టినందుకు నువ్వు సంతోషించాలి. ఆహా, నువ్వేదో గొప్పదానిలా మాట్లాడుతున్నావేంటి? మాలతి మేడం కంపెనీ లాక్కోవాలని నువ్వు చూడలేదా? పేదవాళ్ళ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, నువ్వేమో కంపెనీ కాజేయాలని చూస్తున్నావు. రుద్ర ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. కంపెనీని వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధాలు నీకు అందంగా వినిపించాయి. నీకోసం సాక్ష్యాలు సిద్ధం చేశాను. నీ కళ్ళు తెరిపిస్తాను. అవసరం లేదు రోజా, సాక్ష్యాన్ని తీసుకునొచ్చాను. పదరా, చెప్పరా, చెప్పు. జరిగిన వాస్తవాలేంటో నీ నోటితోనే కక్కు. అక్క, ఇతనే నా జీవితాన్ని నాశనం చేసింది. ఎందుకు ఇలా చేశావు? నువ్వేం చెప్పావు, ఏం చేశావు? నన్ను అలా ఒంటరిగా వదిలేసి పారిపోయావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. నన్నేం చేద్దామనుకున్నావు? ఎమోషనల్ అవ్వద్దు, ఆగమ్మా. నవీన్, నువ్వు చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు. అసలేం జరిగిందో చెప్పు. నన్ను బాలుగారిని విడదీయాలని నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు బాలుగారిని ఎందుకు నమ్మించావు? మాలతి గారితో కలిసి నువ్వు కుట్రలు చేశావు. ఇప్పుడు ఈ కనక మహాలక్ష్మి జీవితంతో ఆడుకున్నావు. ఇప్పటికైనా జరిగిందేంటో చెప్పు. నవీన్, నీకింకో సెకండ్ థాటే లేదు. నువ్వేం డ్రామాలు చేసినా నడవదు. నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. నిజాన్ని ఒప్పుకుని కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నీకే మంచిది. లేదంటే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఏమంటావు? హలో, అవునా? నిజం చెప్తాను. మాలతి గారు నిత్య చెప్పేవన్నీ చేసేవన్నీ అబద్ధాలే. రోజాని చంపాలని చూశారు. రోజా చేతిలో నుంచి కంపెనీ లాక్కోవాలని చూశారు. రోజా ఏమో పేదవాళ్ల కోసం కంపెనీ కోసం కష్టపడుతూ ఉంటే అది వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆ కంపెనీని ఎలాగైనా కాజేయాలని చూశారు.
నువ్వసలు మనిషివేనా? నిన్ను వదలకూడదు. ఆగు రుద్ర, ఆగు. నువ్వు ఉండు రోజా. ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు. రుద్ర ఆగు. వాళ్ళెవరో ఆడించిన నాటకానికి నా చెల్లెల్ని ఎందుకు బలి పెట్టావు చెప్పు. అక్క ప్లీజ్, ఆయన ఇంకేం అనకక్క, నీకు దండం పెడతాను. చూసావా నా చెల్లి ఎంత మంచిదో? ఇదెంత తప్పుడు పనో తెలిసి ఎంత హింసించినా తనని వదిలేసినా కూడా నిన్నొక్క మాట కూడా అనొద్దంటుంది. అది నా చెల్లెలి మంచితనం. నవీన్, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకుని నీ తప్పు సరిదిద్దుకో. ఇక ముందైనా మంచిగా బతకడం నేర్చుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు నవీన్. రోజా, నీ విషయంలో, బాలుగారి విషయంలో నేను తప్పు చేశాను. బాలుగారు, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నన్ను క్షమించు రోజా. కనక మహాలక్ష్మి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటాను. అక్క, రోజా మేడం గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా, చేశానక్క. తన గురించి అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు. కంపెనీలో, ట్రస్టుల్లో, ఆశ్రమాల్లో అందరూ రోజా మేడం గురించి మంచిగానే చెప్తున్నారక్క. రోజా మేడం కంపెనీని బాగా నడిపారు, అందరినీ బాగా చూసుకున్నారని చెప్పారు. అవునక్క, ఇంకో విషయం మర్చిపోయాను. ఆ కంపెనీ మాలతి వాళ్ళ చేతికి వెళ్తే ఎంతో మంది బతుకులు రోడ్డున పడతాయంట. సారీ రోజా, నన్ను క్షమించు. ఆ మాలతి చెప్పిన మాయమాటలు నమ్మి వాళ్ళకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావనుకున్నాను. నిజానిజాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. నాకు తెలియకుండా నేను చేసిన తప్పుని మన్నించు. మా నాన్నని ఇన్నాళ్ళు ద్వేషించాను, కానీ మా నాన్న గొప్పతనం చెప్పావు. నేను మాలతి గారితో చేతులు కలిపి తప్పు మీద తప్పు చేశాను. నా తప్పుని సరిదిద్దుకుంటాను రోజా. అసలు మా నాన్నకి మీకు పరిచయం ఏంటి? అదెలా జరిగింది? మా నాన్న ఎలా చనిపోయారు రోజా? చెప్పు.